మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం నవంబర్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమోండమ. ఒకవైపేమో అష్టమ భావంలో శని భగవానుడి యొక్క సంచార స్థితి, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించినటువంటి బుధ శుక్ర సంబంధమైనటువంటి స్థితిగతులు. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ జీవన గమనం మాత్రం మారట్లేదన్నటువంటి భావన మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతూ ఉండొచ్చు. విద్యార్థులు ఏకాగ్రతకు భంగం వాటిల్లటం, సరైనటువంటి ఉత్తీర్ణత లేదా సరైనటువంటి ఫలితాన్ని సాధించలేకపోతున్నామన్నటువంటి ఆవేదన మీ మనసులో ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అష్టమశని జరుగుతున్నప్పుడు, ప్రత్యేకించి కొన్ని గ్రహాల యొక్క తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఆర్థికపరమైన అంశాలు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు, ఏకాగ్రతకు సంబంధించినటువంటి పరిస్థితుల మీద దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. తత్కారణంగా ఏమీ సాధించలేకపోతున్నాం, ఆర్థికంగా ధనం ఖర్చు అయిపోతుంది, సంపాదించాలనుకున్నటువంటి పరిస్థితులు పక్కన పెడితే మరిన్ని రుణాలు చేస్తున్నామేమోనన్న ఆందోళన కూడా కలుగుతుంటుంది. కానీ ఇవన్నీ కూడా ప్రథమార్థం వరకు మాత్రమే. ఈ మాసంలో ప్రథమార్థంలో మాత్రమే ఇలా ఉంటాయి. సమీపమైన భవిష్యత్తు బాగుంది. అష్టమ శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో మీరు పుంజుకుంటారు. కొంచెం ఏకాగ్రతతో కూడినటువంటి పరిస్థితుల్లో ప్రయత్నం చేస్తే విద్యార్థులకి చాలా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు, ఉత్తీర్ణత లభించేటువంటి అవకాశం ఉంది. అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు. అంతా బాగుంటుంది. కానీ కుటుంబపరమైన అంశాలు, మీ ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కుటుంబానికి దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి అవ్వచ్చు. ఏదో కారణంగా కుటుంబ సభ్యులని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. నిద్ర ఆహారాలు లేకుండా మనం ప్రయత్నం చేస్తున్నామన్నటువంటి ఆలోచనలు, సంఘర్షణలు మిమ్మల్ని కాస్త సంఘర్షణకు గురి చేసేటువంటి అవకాశం ఉంది. కానీ భవిష్యత్తులో మీరు చేసే ఇటువంటి చిన్న చిన్న ప్రయత్నాలు, ఈ చిన్న చిన్న త్యాగాలు మీ జీవితంలో చాలా గొప్ప స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లేటువంటి ఒక అనుకూలవంతమైన అంశాన్ని మీకు చేరువ చేసేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి, సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తితో మీ పరిచయం అవటం మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి సంఘటనగా మనం చెప్పచ్చు. ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉన్నా, కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని మన మీద దుష్కీర్తిని, దుష్ప్రచారాలని చేస్తూ ఉన్నా, మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఎప్పుడూ కూడా మీరు మర్చిపోరు. మీ ప్రయత్నాల తాలూకు ఫలితంగానే మీలో ఉన్నటువంటి మంచితనం, మీలో ఉన్నటువంటి కార్యదక్షత, తీక్షణమైనటువంటి స్వభావం భగవంతుడు, కాలం అవకాశాన్ని ఇచ్చినట్టుగా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క పరిచయం మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పరిణామంగా, ఒక గొప్ప మలుపుగా మనం చెప్పచ్చు. కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో ఈ నవంబర్ మాసంలో ఒక వ్యక్తి యొక్క పరిచయం మీ జీవితాన్ని, జీవన గమనాన్ని చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు తీసుకువెళ్ళేటువంటి ఒక మంచి పరిణామంగా మనం భావన చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా భావోద్వేగాలను నియంత్రించుకోండి. ఓర్పు, సహనంతో కూడినటువంటి పరిస్థితులతో ముందుకు వెళ్ళండి. ద్వితీయార్థంలో ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, కుటుంబపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి, గొప్పగా వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసిస్తే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఉత్తీర్ణత సాధించేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి పదవుల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఓర్పు, నేర్పుతో గనక ఎదురు చూసేటువంటి ధోరణిలో ఉంటే, మొదటి ప్రాధాన్యతలో కాకపోయినా వేచి చూసినటువంటి తరుణంలో ద్వితీయ ప్రాధాన్యతలోనైనా మీకు పదవులు ప్రాప్తిస్తాయి. ప్రజా సంబంధమైనటువంటి పదవులు అనుకూలవంతంగా ఉంటాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుందనటంలో
ఎటువంటి సందేహం కూడా లేదు. కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి వివాహ యోగాలు ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు లభించేటువంటి అవకాశం ఉంది. పరమ ప్రశస్తవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా సోమేశ్వర స్వామి, కాశీ విశ్వనాథుడు లేదా చంద్రమౌళీశ్వర స్వామి పేర్లతో పిలవగలిగినటువంటి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణం అవ్వచ్చు, లేదా మీరు నివసించేటువంటి గ్రామంలోని అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని పరమేశ్వరుడికి పంచామృతాలతో నమక చమక మంత్రములతో అభిషేక క్రతువును గావించండి. జాతకంలోని సర్వ అరిష్టాలు తొలగిపోయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 2 అంగుళాల ప్రమాణం ఉన్నటువంటి ఒక స్ఫటిక శివలింగాన్ని తీసుకొని పరమేశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రాణప్రతిష్ఠాది క్రతువును జరిపించి అభిషేకాన్ని జరిపించి ఇంటి ప్రాంగణానికి తీసుకువచ్చి ఈ కార్తీక మాసం మొత్తం కూడా శుద్ధ జలం, విభూది భస్మం మరియు మారేడు దళం చేత అనునిత్యం స్వామివారిని పూజిస్తున్న, అభిషేకిస్తున్న మరిన్ని ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు మీరు తప్పకుండా కలిగించుకునేటువంటి అవకాశం కనబడుతుంది.